సరే మనం కొన్ని అయితే కొనలేము, కాకపోతే కాసేపటికి అడిగి తీసుకురావచ్చు. అందులో చాలా లగ్జరీ కార్ని అయితే బాగా అడగదని తీసుకొచ్చిన. అదేంటంటే మరి డీజిల్ ఇంజన్లు ఈ మధ్య చాలా మటుకు మిస్ అవుతున్నాం. అండ్ జర్మన్ కార్స్లో అతి లగ్జరీ వెహికల్ అయితే ఒకటి ఉంది, అది కూడా స్టార్టింగ్ రేంజే. దాని పేరే మెర్సిడీస్ బెంజ్ C220D. అండ్ దీంట్లో వచ్చేసి మనకి 4 సిలిండర్ ఇన్లైన్ అండ్ ఇట్స్ అ టర్బో చార్జ్డ్ వెహికల్. అండ్ దీంట్లో 197 HP పవర్ అండ్ 440 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ దీంట్లో చాలా ఎక్సైటింగ్ ఏందో చెప్పనా, 76-80 lakhsకి రేర్ వీల్ డ్రైవ్ కూడా దొరుకుతుంది. అండ్ అంత తక్కువ అన్నట్టు ఫోర్స్ ఎందుకు కొడుతున్నాం అంటే ఈరోజు ఈ రేంజ్ కార్లు ఈ రేంజ్కే వస్తాయి, దాని నుంచి తక్కువ రావు. అండ్ ఈ వెహికల్ వచ్చేసి టర్బో చార్జ్డ్ వెహికల్, అంటే చాలా మటుకు దీని ప్లెజర్ అంతా మనకి థ్రాటిల్ ప్రెస్ మీదే ఉంటుంది. అండ్ ఇన్సైడ్ వచ్చేసి దీన్ని యాక్చువల్గా DOHC ఇంజన్ అని పిలుస్తారు. సరే మరి ఈ C క్లాస్ ది లెంత్ ఎంత ఉంది అంటే 4750 లెంత్. అండ్ దీని విడ్త్ వచ్చేసి 1820 mm అండ్ దీని హైట్ వచ్చేసి 1430 mm. సో దీని వీల్ బేస్ వచ్చేసి 2865 mm. అండ్ ఈ కార్ టాప్ స్పీడ్ వచ్చేసి 245 km/h అయితే పోతుంది. అండ్ దీని 0 to 100 వచ్చేసి 7.3 seconds అయితే టచ్ అవుతుంది. సో మరి ఈ వెహికల్ అంత స్పీడ్ ఎట్లా పోతుంది అంటే మరి దీంట్లో అయితే 9 గేర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ సేఫ్టీ కోసం అయితే ఆబ్వియస్లీ ఇట్స్ బెంజ్, ఇట్స్ 5 star. అండ్ కావాల్సిన అన్ని ఫీచర్లు దీంట్లో వేసారు. కొన్ని తీసి వేరే వేరే వేరియంట్లు వేయడం వల్ల మీరు అవి కూడా కొనాల్సి వస్తుంది. కాబట్టి దీంట్లో అయితే యాజ్ ఎ స్టాండర్డ్ థింగ్ 7 air bags అయితే ఖచ్చితంగా వస్తాయి. మెయిన్ పార్ట్ ఫన్ పార్ట్ వచ్చేసి మనం మెయిన్గా ఇన్సైడ్ అండ్ దీని డ్రైవింగ్ ప్లెజర్ పొందుతాం. మరి అద్భుతంగా కనబడే కార్ని ఫ్రంట్ నుంచి అసలు ఎంత బాగుందో చెప్తా. ఫస్ట్ థింగ్ అయితే దీన్ని ఒక బేబీ S క్లాస్ అని అయితే పిలుస్తా, ఎందుకంటే ఒక టైంలో చాలా డిఫరెన్స్ ఉంటుంది ఒక S క్లాస్కి C క్లాస్కి. కాకపోతే ఈరోజు దాని హెడ్ లైట్స్ చూసినా ఆబ్వియస్లీ గ్రిల్ మ్యాచ్ కావట్లే, హెడ్ లైట్స్ మాత్రం లైట్గా లిటిల్ బిట్గా అయితే మ్యాచ్ అయితే. ఒకవేళ దీని ఫ్రంట్ సెక్షన్ చూసుకున్నాం అనుకో, మనకు చిన్నపాటి ఒక బెంజ్ లోగో వేసి కింద మాత్రం మంచిగా 3 star అయితే వచ్చేసింది, ఏది ఆ సిల్వర్ది. అండ్ అదే కాకుండా దీనికి లిటిల్ బిట్ ఆఫ్ క్రోమ్ ట్రీట్మెంట్ అయితే తీయడం జరిగింది, టూ మచ్ చేయకుండా మెసేజ్ చేయకుండా కొంచెం స్పోర్టియర్ లుక్ కోసము. అండ్ దీని ఎయిర్ కర్టెన్స్ కూడా చూసుకోవచ్చు. ఫ్రంట్ అయితే యాజ్ ఎ స్టాండర్డ్ దీనికి పార్కింగ్ సెన్సర్స్ అయితే వస్తాయి. అండ్ బ్యాక్ కూడా దీనికి పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి. ఫ్రంట్ చూసుకుంటే ఆబ్వియస్లీ దీంట్లో ఎక్కడ చిప్ కదలు పడరు కాబట్టి మనకు వచ్చేసి LED హై పర్ఫార్మెన్స్ బీమ్స్ అయితే వస్తాయి. లో బీమ్ ఉంటుంది, హై బీమ్ ఉంటుంది, పార్కింగ్ అన్నీ వస్తాయి దీంట్లోనే. అండ్ మరి ఈ కార్ని ఇంత గట్టిగా ఆడుకోవాలంటే మరి దీని టైర్ ఏంది కథ అంటే ఇదైతే AMG లైన్లోకి రాదు కాబట్టి ప్రస్తుతం అయితే వీళ్ళు దీని యొక్కది 225/50 R17 అంటే 50 వచ్చేసి దాని హైట్, 225 వచ్చేసి దాని విడ్త్. అండ్ రేడియస్ అంటే మనకి దాన్ని ఏదైతే అలా ఇంచ్ ఉందో దాన్ని రేడియస్ అంటాం, అది మాత్రం ప్రస్తుతం మనకి 17 ఇంచ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆబ్వియస్లీ దీంట్లో మనకి 4 sides అయితే డిస్క్ బ్రేక్స్ వస్తాయి, అక్కడ డౌట్ పడనవసరం లేదు. అండ్ ఒకవేళ సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే మనకి మాత్రం ఇక్కడ ఆబ్వియస్లీ ఆటో ఫోల్డ్ అండ్ క్లోజ్వి ORVMs అయితే వస్తున్నాయి. అండ్ దీనికి 360-degree కెమెరా ఉంటుంది కాబట్టి ఫ్రంట్ కూడా కెమెరా ఉంది, సైడ్ కూడా కెమెరా ఉంది. సైడ్ ఇండికేటర్స్ వచ్చేసి మనకి ORVM మీదనే వస్తున్నాయి. అండ్ సైడ్కి వచ్చేసి లగ్జరీ టచ్ యాడ్ చేయడానికి కంప్లీట్ లైనప్ ఆఫ్ క్రోమ్ వస్తుంది ఫ్రంట్ నుంచి బ్యాక్ ప్లేయర్ వరకు. అండ్ అవే కాకుండా డోర్ పొడల్స్కి అయితే వీళ్ళు ఎటువంటి క్రోమ్ ఇవ్వడం జరగలేదు. అండ్ ఒకవేళ ఈ వెహికల్ అయితే మనకి డ్యూయటోన్లో అయితే ప్రస్తుతం ఇక్కడ స్టాండింగ్ ఉంది, అంటే పైన వచ్చేసి బ్లాక్ ఎందుకంటే సన్ రూఫ్ ఉంది కాబట్టి. అండ్ బాడీ కలర్ వచ్చేసి వైట్. ఇట్స్ జస్ట్ అ స్మాల్ డ్యూయల్ టోన్ అనుకో, పెద్ద స్పోర్టీ లుక్ ఏం కాదు, బికాస్ ఇట్స్ అ లగ్జరీ వెహికల్ ఎండ్ ఆఫ్ ద డే. ఒక టైంలో నాకు కూడా ఒక చిన్న ఇది ఉండేది, ఏంది ఈ C క్లాస్కి పైసలు పెట్టాలా అని. కాకపోతే ఈ రోజు మాత్రం వీళ్ళు ఎంతైతే ఇన్వెస్ట్ చేసిరో అండ్ ఎంతైతే బుర్రలు పెట్టిర్రో డిజైన్ మీద, అంటే పైన ఉన్న కార్కి అండ్ స్టార్టింగ్ రేంజ్ కార్కి పెద్దగా డిఫరెన్స్ లేకుండా తీసుకొచ్చారు. కాబట్టి ఒకవేళ నువ్వు ఈ టైల్ ల్యాంప్ చూసినా కూడా చాలా స్టైలిష్గా అయితే ఇవ్వడం జరిగింది. కాకపోతే దీనికి ఏమంటుంది దాన్ని వెల్కమ్ లైటింగ్ అలాంటివి ఏం లేవు, ఎందుకంటే స్టార్టింగ్ రేంజ్ కాబట్టి. అది హయ్యర్ రేంజ్కి పోతే మనకు అవన్నీ ఉంటాయి. అన్నిటికంటే ఎక్సైటింగ్ థింగ్ ఏంటంటే నీకు ఎక్కడ బ్యాక్ యాంటీనా అయితే కనబడదు, ఎందుకంటే నీకు ఇక్కడ ఏదైతే రేర్ మిర్రర్ ఉందో దీని మీదనే వర్టికల్ లైన్స్ వేసి ఉంటాయి. ఒకవేళ హారిజాంటల్ లైన్స్ అనుకో ఇవన్నీ మనకి డిఫ్యూజర్, అంటే మనం హీట్ బయట బాగా కూల్ ఉన్నప్పుడు అది నొక్కంగానే మనకి వాటర్ కండెన్స్ అయిపోతుంది. అదే స్ట్రైట్ లైన్స్ వచ్చేసి దీంట్లో యాంటీనాల కింద పనిచేస్తాయి. అండ్ అదే కాకుండా మనకి ఇక్కడ వచ్చేసి బ్రేక్ లైట్ ఇవ్వడం జరిగింది, బెంజ్ లోగో. అండ్ కింద వచ్చేసి మనకి మెయిన్గా పార్కింగ్ సెన్సార్స్, ఇది వచ్చేసి మనకి రిఫ్లెక్టర్స్. అండ్ అవే కాకుండా బ్యాక్ కెమెరా కూడా ఇవ్వడం జరుగుతుంది, అది మాత్రం పాపప్ అయి వస్తుంది, బయట అయితే కనబడదు. నువ్వు రివర్స్ చేసినప్పుడు మాత్రం డబేలా నుంచి లోపలికి వెళ్ళిపోద్ది. అండ్ మెయిన్ థింగ్ నాకు ఇక్కడ ఒక్కటే ఏందబ్బా అనుకున్నా, ఇక ఫేక్ ఎగ్జాస్ట్ ఇందులో ఏముండదు, నువ్వు చేయబెట్టి ఏమైనా చేసుకో, ఎందుకంటే యాక్చువల్ ఎగ్జాస్ట్ దాని కింద ఉంది, అది మాత్రం రోర్ అయితే చేస్తుంది, అంటే అరుస్తుంది. దీని బూట్ స్పేస్ మాత్రం ఫుల్గా ఆక్యుపై చేయడానికి ఉండదు. ద ఓన్లీ రీజన్ ఇస్ దాని స్పేర్ వీల్, దానికి కావాల్సిన ఏవైతే టూల్స్ ఉంటాయో
అవన్నీ వాళ్ళు ఇక్కడనే సదిరేయడం జరిగింది. అంటే వీటి మీదనే మనం ఒకరి మీద ఒకరు కూర్చున్నట్టు ఈ సామాన్ల మీద మన సామాన్లు పెట్టుకొని పోవాల్సి ఉంటుంది. అండ్ సెక్సీ థింగ్ ఏంటంటే మనకి డిక్కీ క్లోజ్ చేయడానికి సెక్సీ థింగ్ అనేం కాదు, కామన్ థింగే. మనకు ఇట్లా హోల్డర్ ఒకటి ఇస్తారు, దాంతో క్లోజ్ చేసుకోవచ్చు. ఎటువంటి హైడ్రాలిక్స్ అయితే లేవు. అండ్ ఈ లోపల వచ్చేసి నీకు చిన్నగా కొన్ని వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఒక బటన్ ఉంది, అది నొక్కంగానే ఈ 60-40 స్ప్లిట్ అనేది జరగడం జరుగుతుంది. ఈ కార్లో ఎక్కువ పెద్ద ఎఫర్ట్స్ పెట్టద్దు, జస్ట్ ఇవి నొక్కినావా డన్ ముందు సీట్లు అయితే క్లోజ్ అయిపోయినాయి. అవి మనం ఇక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. ఇదంతా లేకుండా ఈడ నుంచి సామాన్ ఇట్టా నొక్కుని మొత్తంగా అయితే సామాన్లు సెటిల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి హుక్స్ ఇచ్చారు, ఆ హుక్స్కి ఏమైనా వెయిటెడ్ మెటీరియల్ పెట్టాలంటే పెట్టుకోవచ్చు. ఆబ్వియస్లీ మనం పట్టించుకోము అవన్నీ. సో డిక్కీని అయితే మూసేద్దాం ముందు. మరి ఈ కార్లో చిన్నగా డీటెయిల్డ్గా యాక్చువల్గా చాలా బ్యూటిఫుల్గా కూడా కొన్ని ఉంటాయి. ఎక్స్టీరియర్లో వచ్చేసి ఇక్కడ నీకు 360 డిగ్రీకి ఏదైతే కెమెరా ఇచ్చారో దాని పక్కనే నీకు ఒక లైట్ ఇల్యూమినేషన్ ఇస్తారు. అది బెంజ్ సింబల్ చాలా బ్యూటిఫుల్గా రోడ్డు మీద ప్రొజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. నీకు ఇప్పుడు చూపిస్తా చూడండి. యప్. సో ఇంత బ్యూటిఫుల్గా ప్రొజెక్ట్ అవుతుందంటే ఆహా, అదొక ఓనర్షిప్ ఫీలింగ్ అనుకోండి, అంతే. సో మరి ఇంత పైసలు పెట్టినాక మోస్ట్ ఆఫ్ ద మన లైఫ్ మొత్తం దాంట్లోనే స్పెండ్ చేస్తాం. మరి టచ్ అండ్ ఫీల్ కానీ మన కళ్ళకు కనబడే అందాలు అన్నీ కావాలి కాబట్టి మనం ఆ అద్భుత దీపం లోపలికి వెళ్ళిపోదాం. సో ఇది మన C220D ఇంటీరియర్, దాని డోరు. ప్రస్తుతం మనకి ఇక్కడ ఒక ట్వీటర్ అయితే కనబడుతుంది. అండ్ అదే కాకుండా ఎక్కడికక్కడ లెదర్ ఫినిష్ వస్తుంది. బై మిస్టేక్ కూడా వీళ్ళు హార్డ్ ప్లాస్టిక్ తీసుకురారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డోర్ సైడ్ కూడా అంబియంట్ లైటింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఏంటంటే నీకు మొత్తం దాని సీట్ కంట్రోల్ కానీ, థై సపోర్ట్ కానీ, హెడ్ రెస్ట్ కానీ అంత ఎలక్ట్రానికల్లీ ఆపరేటెడే. అండ్ దీనికి లంబార్ సపోర్ట్ కూడా ఉంది, అది సీట్కి ఇవ్వడం జరిగింది కంట్రోల్స్. అవే కాకుండా డోర్ లాక్ అండ్ అన్లాక్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ 2 సైడ్స్, డ్రైవర్ సైడ్ అండ్ పక్కన సైడ్ కూడా నువ్వు ఆల్ డోర్స్ లాక్ అండ్ అన్లాక్ చేసుకోవచ్చు విత్ సింగిల్ బటన్. అవే కాకుండా మెయిన్ థింగ్ ఏంటంటే ఈ కార్లో బాగా నచ్చింది, ఫస్ట్ థింగ్ ఈ బ్లాక్ అండ్ బ్రౌన్ కాన్సెప్ట్. అండ్ మెయిన్ స్పీకర్ వచ్చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ మెయిన్గా ఈ ఏరియా చూసావంటే డోర్ హ్యాండ్లింగ్కి అన్నిటికీ చాలా పర్ఫెక్ట్గా. అండ్ ఆబ్వియస్లీ బెంజ్లో హై క్వాలిటీ వాడడం మాత్రం ఇట్స్ అ వెరీ స్టాండర్డ్ థింగ్. అండ్ ఆబ్వియస్లీ అన్నీ 1 సైడ్ అప్ 1 సైడ్ డౌన్ మాత్రమే, ఎక్కడ చీప్ అనే అనిపించదు. అండ్ క్లోజ్ కానీ ఓపెన్ చేయడం కానీ అంతా మొత్తం ఓవర్ వ్యూమ్స్ అన్ని ఇక్కడ నుంచే చేస్తాము. వెనుక డిక్కీ కూడా మనము ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు జస్ట్ విత్ బటన్. అండ్ మనకు ఇక్కడ వచ్చేసి మనకి డోర్ అంటే బాటిల్ హోల్డర్ పాకెట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు అయితే మనం చూస్తుంది దీన్ని అమేజింగ్ అండ్ లగ్జరీ ఇంటీరియర్స్. ఎక్కడికక్కడ ఫీల్ అండ్ టచ్ కూడా చాలా లగ్జరీగా ఉంటుంది. అండ్ మెయిన్గా వచ్చేసి దాని ఏసీ వెంట్స్ తీసుకోండి, స్క్రీన్ తీసుకోండి, మెయిన్గా స్టీరింగ్ కూడా లిటిల్ బిట్ టీజ్డ్ అనుకో AMG తోటి, కాబట్టి ఆబ్వియస్లీ చాలా చేంజ్ ఉంటుంది ఈ స్టీరింగ్కి అండ్ AMG వేరియంట్ స్టీరింగ్కి. అండ్ దీంట్లో కూడా డాష్ బోర్డ్కి వాళ్ళు ఏవైతే ఫినిషింగ్స్ వాడారో, డ్యూయల్ టోన్ వాడారో నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో ఏదైతే మనం అంబియంట్ లైటింగ్ ఎంజాయ్ చేస్తామో దాంట్లో కూడా 62 డిఫరెంట్ కలర్స్ అయితే మనం ప్రస్తుతం దాన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ డెడ్ పెడల్ కానీ ఇదంతా బేసిక్ కామన్ థింగ్. మెయిన్ థింగ్ ఈ కార్ గురించి మళ్ళీ చెప్పాల్సింది ఒకటే, మనకి బెంజ్లో ఆల్ ఆఫ్ ద బెంజెస్లో అప్గ్రేడే ఉంటుంది, డౌన్గ్రేడ్ ఉండదు. కాబట్టి మెయిన్ ఫన్ పార్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది దాని ఇంజన్. అండ్ మెయిన్లీ ఈ కార్ అయితే రేర్ వీల్ డ్రైవ్తో వస్తుంది. సో మరి ఈ వెహికల్ 9 గేర్స్ రావడం వల్ల ఇంకా ఎక్కువ ఫన్ పార్ట్ చేయడానికి మనకైతే పెడల్ షిఫ్టర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ టూ మెనీ కంట్రోల్స్ అని చెప్పుకోవచ్చు, బట్ ఆబ్వియస్లీ ఫర్ అన్ ఈజీ యాక్సెస్. అండ్ దీంట్లో మనకి బేసిక్ థింగ్స్ ఏంటి అంటే స్టీరింగ్లో నుంచి నువ్వు ఆబ్వియస్లీ వాల్యూమ్ అవన్నీ బుల్షిట్ అవన్నీ పక్కకు పెడితే మెయిన్ థింగ్ వచ్చేసి క్రూజ్ కంట్రోల్ ఆబ్వియస్లీ ఉంది. అండ్ అదే కాకుండా కొలిజన్ వార్నింగ్ కూడా ఇక్కడనే బటన్ ఇవ్వడం జరిగింది, నువ్వు ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఎందుకంటే పీక్ ట్రాఫిక్లో ఒకవేళ అది ఆన్ ఉందనుకో నీ చెవులు మోగించి వదిలేస్తుంది, కాబట్టి దాన్ని ఆఫ్ చేసేసుకోవచ్చు. ఏదైతే స్పీడోమీటర్ ఉందో దాంట్లో కూడా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ పెట్టుకోవడం జరుగుతుంది. సో ఈ ఏదైతే ఇక్కడ మన దగ్గర స్టీరింగ్ ఉందో ఇదైతే ఫ్లాట్ బాటమ్ అయితే లేదు, ఎందుకంటే AMGని టీస్ చేయడానికి లేదు కాబట్టి దానికి సపరేట్ ఒక చిన్న బేస్ క్రియేట్ చేశారు. అండ్ దాని స్టీరింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ బేసిక్ థింగ్స్ అంతా రైట్ సైడ్ నుంచి వచ్చేసి దీంట్లో క్రేజియస్ట్ పార్ట్ ఏం చెప్పిన బెంజ్లో నువ్వు ఏం చేయాలని వస్తుంది, కాలు వచ్చేసి బ్రేక్ పెడల్ మీద పెట్టి ఇది కిందకి అంటే డ్రైవ్, పైకి అంటే రివర్స్, మధ్యలో ఉందనుకో న్యూట్రల్. పార్కింగ్కి నువ్వు జస్ట్ ఇట్లా నొక్కినావంటే ఇప్పుడు చూడండి ఇట్లా నొక్కగానే పార్కింగ్లోకి వెళ్ళిపోయింది, కాబట్టి నేను బ్రేక్ తీసేసిన వెహికల్ అనేది మూవ్ కాదు. నువ్వు హ్యాండ్ బ్రేక్ వేసి ఉంచినప్పుడు కూడా నువ్వు ఒకసారి డ్రైవ్లో వేసినావంటే యూ కెన్ స్టిల్ టేక్ ఏ గో. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్. అండ్ ఇది ఏంటంటే ఇంజన్ ఐడ్లింగ్లో ఉన్నప్పుడు ఇంజన్ ఆఫ్ చేసుకొని పెట్రోల్ని సేవ్ చేసే కార్యక్రమాలన్నీ ఇది మొదలు పెట్టబోతుంది. అండ్ ఇది మనకి ఏదైతే కనబడుతుందో హెవీ అంబియంట్ లైటింగ్ కాదు కాబట్టి బేసిక్ అంటే కళ్ళకి మరీ ఘోరంగా గుద్దకుండా చాలా నీట్గా ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి ఆటో డిమింగ్ లైట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మధ్యలో కూడా ఏదైతే మనకి కంట్రోల్స్ ఉన్నాయో అక్కడ కూడా అంబియంట్ లైటింగ్ ఇచ్చి చాలా బ్యూటిఫుల్గా ఇరిటేటింగ్ అస్సలు అనిపించకుండా వీళ్ళు ఈ ఏదైతే క్యాబిన్ లైట్స్ ఇస్తారో అది కూడా జస్ట్ టచ్, యూఆర్ జస్ట్ టచింగ్ ఇట్
అండ్ దీన్ని ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఎమర్జెన్సీ కోసం ఇవ్వడం జరిగింది. ఇది ఎమర్జెన్సీకి మెర్సిడీస్కి వెళ్తుంది కాల్. అండ్ అదే కాకుండా మనకి ఇది నొక్కితే చాలు లైట్ పెద్దగా రావడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ లైట్ కూడా ఇక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ యూ కెన్ ఆల్సో ఆఫ్ ఇట్. అండ్ ఒకవేళ మనం దీని మిడిల్ పార్ట్కి వస్తేనైతే ఇది ఈ కార్లో వచ్చేసి డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ ఉంది. అది నువ్వు ఎలా గుర్తుపట్టగలుగుతావు ఒక కార్లోకి వెళ్ళినప్పుడు అంటే చాలా సింపుల్గా ఇక్కడ నీకు ఏసీ ఏమంటారు బ్లోవర్ ఆప్షన్ కాకుండా టెంపరేచర్ ఏవైతే ఆప్షన్స్ ఇచ్చారో అవి నీకు లెఫ్ట్ సైడ్ కూడా దొరకడం జరుగుతుంది. సో దాన్ని బట్టి నీకు ఆబ్వియస్గా తెలిసిపోతుంది. ఇప్పుడు నేను ఆన్ చేసిన, సో ఇప్పుడు నేను సపరేట్గా టెంపరేచర్ పెట్టుకుంటున్నాను ఇక్కడ. అండ్ ఇక్కడ కూడా నేను కావాలంటే ఇంకా ఎక్కువ పెట్టుకుంటాను. ఇప్పుడు వాడికి చలి వేస్తుందంటే వాడు 7 పెంచుకుంటాడు, నాది నేను నా మటుకు నేను సెటప్ చేసుకుంటాను. అండ్ అవే కాకుండా నీకు వచ్చేసి ఈ రేర్ ఏదైతే ఇక్కడ ఉందో ఇది డిఫ్యూజర్. మనం ఇట్లా నొక్కంగానే వెనక డిఫ్యూజర్ అనేది ఆన్ అయిపోతుంది. అండ్ ఇది ఒక నొక్కంగా అయితే మనకు ఫ్రంట్ డిఫ్యూజర్కి ఇక్కడనే బటన్ వేయడం జరిగింది. దీనికి కార్ వాష్ మోడ్ అనేది ఒకటి ఉంది. అంటే నువ్వు కార్ వాష్కి వెళ్తున్నప్పుడు అది కూడా ఆటోమేటిక్ కార్ వాష్కి వెళ్తున్నప్పుడు ఆ మోడ్ని ఆన్ చేసుకొని వెళ్తే ఆబ్వియస్లీ అవి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అవి తీసుకోవడం జరుగుతుంది. అండ్ దీని 360 డిగ్రీ కూడా మనం ఒకటే ఒక బటన్ తోటి యాక్సెస్ చేసుకోవచ్చు. సో మీరు కనబడుతుంది కదా ప్రస్తుతం ఇది దాని 360 డిగ్రీ వ్యూ. అండ్ ఒకవేళ నీకు దీంట్లో ఇంకొన్ని డిఫరెంట్గా కనబడాలనుకుంటే మనం చేయాల్సింది ఏం లేదు, సెలెక్ట్ ద వ్యూ బై టచింగ్ ద డిస్ప్లే. అంటే జస్ట్ టచ్ చేసుకొని ఇప్పుడు నేను ఓన్లీ లెఫ్ట్ సైడ్ నొక్కుతున్నాను. సో జస్ట్ ఆ గ్రాఫిక్స్ చూడండి ఎంత సెక్సీగా తీసుకెళ్ళి చూపిస్తుందో. అండ్ ఫ్రంట్ ఒకవేళ ఫ్రంటే చూద్దామనుకుంటే ఇది ఫ్రంట్ చూపిస్తుంది. అండ్ ఓన్లీ బ్యాక్ చూద్దామనుకుంటే ఇది బ్యాక్ చూపిస్తుంది. ఇది వచ్చేసి ఆటో అంటే మనకు టాప్ వ్యూ అంటే ఎవడో పైనుంచి చూస్తున్నట్టు. అండ్ ఇది వచ్చేసి మనకు ఒకవేళ జీపీఎస్ ఆన్ చేస్తే జూమ్ కొట్టుకుంటూ మనం ఆ ప్లేస్కి రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి క్లైమేట్ మెనూ ఇవ్వడం జరిగింది. దీంట్లో వచ్చేసి మనం కస్టమైజ్గా సింక్ చేసుకోవచ్చు. అండ్ డిఫరెంట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. అండ్ ఒకవేళ నువ్వు ఈ సోదంతా నాకు వద్దు నేను ఆఫ్ చేసుకుని ఉత్తకపోతా అంటే ఈవెన్ యూ హ్యావ్ దట్ ఆప్షన్ టు సిస్టమ్ షట్ డౌన్. ఒకవేళ నువ్వు ఇట్లా నొక్కితే యూ కెన్ సిస్టమ్ ఇట్ ఆఫ్. అండ్ మనం అలాంటి రిస్కులు చేయము, బండి కాదు కదా. సో ఇది ప్రస్తుతం. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఒకవేళ నువ్వు దీని ఏసీ ఒకవేళ చూసుకున్నావు అనుకో అమేజింగ్ సిట్టింగ్ అనుకోవచ్చు. జస్ట్ లుక్ ఎట్ ద స్టైల్ వాళ్ళు ఏదైతే వాడారో. అండ్ ఈ నాబ్స్ కానీ అన్ని హై క్వాలిటీ రిచ్ లుక్ అండ్ కాంబినేషన్ ఆఫ్ మెటీరియల్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా గీయడం జరిగింది. అండ్ ఒకవేళ ద మిడిల్ సెక్షన్ చూసుకుంటే కూడా ఒకవేళ నువ్వు ఈ ఏరియా యాక్సెస్ చేయాలనుకుంటే జస్ట్ మనం ఇది నొక్కితేనేమో ఇవి ఓపెన్ అయితే దీని లోపల వచ్చేసి నీకు 2 USB-C పోర్ట్స్ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇవి క్లోజ్ చేసేసాక ఒకవేళ నీకు ఈ సెక్షన్ వాడాలనుకుంటే యూ కెన్ జస్ట్ ఓపెన్. అండ్ ఇక్కడ కూడా నీకు ఆల్రెడీ 2 సెక్షన్స్ ఇవి ఇచ్చారు, సి పోర్ట్స్ ఇవ్వడం జరిగింది. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ వచ్చేసి లోపల కొంచెం ఇరికించుకుంటూ లోపల పోవాలి. అండ్ చాలా రీజనబుల్ అండ్ ప్రాపర్లీ వర్కింగ్ కప్ హోల్డర్స్ మనకి బెంజ్లో దొరుకుతాయి. యూ విల్ హ్యావ్ దట్ ప్రెస్ ఇన్ దిస్ అండ్ టు క్లోజ్ దిస్ 1 ట్యాప్ ఇది మూసుకోకపోతుంది. మెర్సిడీస్ C220D బ్యాక్ సీట్లో అయితే కూర్చొని ఉన్నాం. అండ్ ఒకవేళ నువ్వు థై సపోర్ట్ గురించి మాట్లాడినావో నువ్వు పెద్ద పట్టించుకోను, కాబట్టి ఫైన్ అందరు చెప్తారు కాబట్టి సరే ఎక్కువ ప్లేస్ లేదు కింద ఎక్కువ ప్లేస్ లేదని. బట్ ఇట్స్ ఆల్సో షాఫర్ డ్రివెన్, కాకపోతే నాట్ ఎట్ ఆల్ ఎక్స్ట్రీమ్ లెవెల్. అండ్ ఒకవేళ నువ్వు బ్యాక్ చూసుకున్నావు నీకు అయితే ఒకటి బాగా ఇరిటేట్ చేస్తుంటుంది. అది ఏంటి అంటే ఈ యొక్క హంప్. ఎందుకు అంటే ఆ హంప్ కింద ప్రొపెల్లర్ షాఫ్ట్ ఉంటుంది ఏదైతే రియర్ వీల్ డ్రైవ్ కావాలో దానివల్ల ఇంత పెద్ద హంప్ ఇవ్వడం జరిగింది. కాబట్టి నువ్వు ఏమైనా చేసుకో వెనక మాత్రం ఇద్దరే కూర్చొని పోవడం బెటర్. అండ్ వెనక వచ్చేసి మనకి ముగ్గురికి వాళ్ళు హెడ్ రెస్ట్ ఇవ్వడం జరిగింది. అండ్ 3-point సీట్ బెల్ట్ కూడా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి రీడింగ్ లైట్ అండ్ ఆల్సో ఏ హుక్, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వాళ్ళ డ్రెస్సెస్ కానీ ఐరన్ చేసుకొని దీనికి హ్యాంగ్ చేసుకుని ఉంటారు కాబట్టి. అండ్ అది మెయిన్ థింగ్ కాకుండా అండ్ బ్యాక్ సైడ్ నీకు ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయంటే ఏమీ లేవు, కాకపోతే పానోరమిక్ సన్ రూఫ్ కాదు స్ప్లిట్ సన్ రూఫ్. ఇది ఫ్రంట్ ఎక్కువ ఓపెన్ అవుతుంది, బ్యాక్ కొంచెం ఓపెన్ అవుతుంది, బట్ ఇట్స్ వెరీ ప్లెజెంట్ ఇన్ వర్కింగ్. అండ్ దీంట్లో ఏంటి నీకు ఒకటి చిన్న అడిషన్ అంటే ఇది ఒక్కటే ఒక హ్యాండ్ రెస్ట్ అయితే తీయడం జరిగింది. అండ్ మరి ఇదేందో బయటకు వస్తుంది లోపల వస్తున్నా కానీ దాని నుంచి అయితే ఎటువంటి ఉపయోగం రాలేదు ప్రస్తుతం. ఇన్ ఫ్యూచర్ కనుక్కొని నీకైతే చెప్తాను. అండ్ వెనక కూర్చుంటే ఒకవేళ నీకు ఎయిర్ కండిషనింగ్ కావాలంటే యూ జస్ట్ హ్యావ్ బ్లోవర్స్, ఏసీ లేదు వెనక. అండ్ ఆ బ్లోవర్స్ ఇవే. అండ్ ఇక్కడ వచ్చేసి కూడా చిన్న యూజ్లెస్ ప్లేస్ ఒకటైతే ఇచ్చారు, అక్కడ నువ్వేం పెట్టుకోలేవు. బట్ ఏదైతే ఈ హంప్ ఉందో దీని మీద హుక్కా బాట్ కొట్టుకొని అయితే నువ్వు హుక్కా కొట్టుకోవచ్చు, అంటే ఆ హైట్ అయితే కంఫర్టబుల్గా ఇవ్వడం జరిగింది. అండ్ మెయిన్గా ఈ కార్స్ అన్నిటిని మనం ఓన్లీ ఇంజన్ మాత్రమే ఫోకస్ చేయాలి. అండ్ ఫర్ సేఫ్టీ పర్పస్ ఐసోఫిక్స్ సీట్స్ అయితే ఇవ్వడం జరిగింది.
అండ్ వెనక రీడింగ్ లైట్స్ వచ్చినాయి. అండ్ ఒకవేళ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ కార్లో వెనక కూర్చున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఓనర్స్ అందరూ డబ్బులు పెట్టి డ్రైవర్ కార్ ఇచ్చేసినాక వాళ్ళు వెనక కంఫర్టబుల్ ఫీల్ కావడానికి మనకి ఈ మాన్యువల్ ఏదైతే షేడ్స్ ఉన్నాయో అవి అయితే ఇవ్వడం జరిగింది. కర్టెన్స్ అంటాం వీటిని. ఇది నువ్వు మాన్యువల్గా మాత్రమే ఆపరేట్ చేయగలుగుతావు, దెర్ ఇస్ నో ఆటోమేటిక్. అండ్ ఈ కార్లో ఇంత ప్రైస్ పెట్టాక కూడా మనకి ఇప్పటిగా టెలిస్కోపిక్ వాటికి స్టీరింగ్ పొజిషన్స్కి చాలా చిరాకు రాకుండా చాలా క్యూట్గా వీళ్ళు ఎలక్ట్రానిక్ అయితే ఇచ్చారు. అండ్ దీని త్రూనే మనం ఎలక్ట్రానికల్గా మన స్టీరింగ్ యొక్క పొజిషన్ని మనం సెట్ చేసుకోవచ్చు. సో యాక్చువల్గా బెంజ్ లోపల మరి మనం ఏమైనా గోల్డ్ బిస్కెట్లు ఏమైనా పెడతానేమో అని ఆల్రెడీ మనకి ఇక్కడ ఒక లాక్ ఇవ్వడం జరిగింది. దాన్ని నువ్వు పర్సనల్గా లాక్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసినా కూడా నీకు కంపార్ట్మెంట్స్ వైజ్ వచ్చినాయి. అంటే కింద ఒక కంపార్ట్మెంట్ అండ్ పైన ఒక కంపార్ట్మెంట్ ఇవ్వడం జరిగింది విత్ నార్మల్ లైటింగ్, సో దట్ నువ్వు యాక్సెస్ చేసుకోవచ్చు కాబట్టి. అండ్ డీసెంట్ గ్లవ్ బాక్స్ అనేది చెప్పుకోవచ్చు. మరి ఎక్కువగా అయితే మనకి ఏం పెద్దగా ప్లేస్ లేదు. సో మనకి ఇక్కడ ఎక్కడ బార్స్ కానీ సెలెక్టెడ్ స్విచెస్ కానీ ఏమీ లేవు. మరి అలాంటి టైంలో మరి నేను మోడ్స్ ఎలా మార్చుకోవచ్చు అంటే ఇక్కడ డైనమిక్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేసినప్పుడు మీకు ఈ కంఫర్ట్, ఎకో, స్పోర్ట్స్ అండ్ ఇండివిజువల్ ఇలాంటి ఆప్షన్స్ ఎన్నో ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నువ్వు స్క్రీన్ మీద డిపెండ్ అయ్యి ఉండాల్సి ఉంటుంది. అండ్ దీని యొక్క నావిగేషన్ కానీ ఇవన్నీ ఆబ్వియస్లీ చాలా ఫస్ట్ క్లాస్ వేయడం జరుగుతుంది. అండ్ వాళ్ళు వాడే గ్రాఫిక్స్ అవన్నీ బ్యాటరీ మీద డ్రైన్ అయితే వేయడం జరుగుతుంది. బట్ ఫైన్, అంటే నువ్వు ఇంత పెద్ద కార్ కొన్నాక నీకు కూడా పెద్ద ఎఫెక్ట్ పడదు. సో ప్రస్తుతం మనం బండిని నార్మల్ మోడ్లో నడపబుద్ధి కాదు, మనకి స్పోర్ట్ మోడ్ కావాలి. కాబట్టి డైనమిక్ నొక్కి మనం అలా స్పోర్ట్ మోడ్ నొక్కినామనుకో వెహికల్ అది సిద్ధం అయిపోయింది. దడేలు మనం రోడ్డు మీదకి చూసుకుంటూ వెళ్ళిపోదాం.